హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ మన డే లాగా చేస్తే 107 అన్నమాట. ఇవాళ అయితే మనం అయితే షాపుల్లో ఉన్నాం. ఇప్పుడు మధ్యాహ్నం అయింది, లంచ్ టైం. పొద్దున అయితే టిఫిన్ అయితే వీడియో తీయలేదు. రేపు అయితే నేనైతే శివమాల వేసుకుంటున్నా. రేపు పంచాలు అయితే 11 రోజుల దాకా. సో శివరాత్రి దాకా అనమాట. సో ఇవాళకైతే మనకి సివిల్ డ్రెస్ ఉండేది ఇవాళ దగ్గరనే. రేపు పంచాలి మాల మీద ఉంటాం. సో ఇవాళ మాల బట్టలు తీసుకోవాలి, మాల ఇట్లా కొనుక్కోవాలి, సెట్ ఇట్లా కొనుక్కోవాలి. నాకే కాకుండా మా బాబు కూడా వేపిస్తున్నా. ఇద్దరు కూడా వేయించిన 11 days అలవాటు వేపిద్దామని చెప్పి. సో అదనమాట. ఇంకా ఇవాళ అయితే బట్టలు తీసుకుంటాం. ప్రస్తుతానికి షాపుల్లో ఉన్నా, తినడానికి పోయాల్సిన ఇందాకే తినొచ్చి రేపంచాలి. ఇంకా టెంపుల్ వీడియోలు అవి ఇవి మనం తిరిగే వీడియోలు అనేది తీద్దాం వీలైన అక్కడికైతే. సో ఇప్పుడైతే తినొచ్చిన ఇందాకే. సో ఇప్పుడైతే బట్టలు తీసుకుందాం. ప్రస్తుతానికైతే మంచిగా మాల డ్రెస్ మాల సెట్ తీసుకుందాం. అట్లా అయితే ఒక డ్రెస్లు అయితే తీసుకుందాం. వచ్చిన అనుకున్నా నాకు ఫోన్ చేసిన ఫ్రెండ్ వేరే స్వామి ఉంటే స్వామి దగ్గర లేవట. మనకు వేరే షాప్ చెప్పిండు అడ్రస్. సో వీలైతే అడిగైతే పోదాం. అది కాకదంటే మనకైతే వెమ్రాళ్ళకి అయితే మణికంఠ అని ఉంటుంది కదా బట్టల షాప్, మొత్తం రామకు సంబంధించిన బట్టలు దొరుకుతుంది. ఆడ కూడా ఉంటాయి. వీలైతే ఆడిపోదాం. సో ఏదో ఒకటి అయితే సేపు అయినా చూద్దాం. సో గాయస్ ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. మనం అయితే చంద్రంపేటకి వెళ్ళే దారిలో ఉన్నటువంటి శ్రీ సద్గురు సాయి స్టీల్ రైలింగ్ వర్క్ అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మనకు ఒక స్టూల్ కావాలని వచ్చేసిన. మన షాప్ లో స్టూల్ అయితే ఇరిగిపోయింది, ఒకటి చేపిద్దామని అయితే వచ్చేసిన. అంత స్టీల్ మెటీరియల్ అయితే ఈ మధ్యన స్టీల్ చేస్తారు కదా, మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. అట్లా అయితే చేపిద్దామని వచ్చిన. మనోడే కిషన్ అని చెప్పి, నలుగురిలో కిషన్ అని చెప్పి తెలిసిన మన కస్టమరే. సో ఆయన దగ్గరికి అయితే వచ్చేసిన. చూపిస్తా, షాప్ చూపెడతా. ఒకవేళ ఏమైనా వర్క్ ఏమైనా అవసరం ఉంటే వచ్చి చేయించుకోరి. సో ఇప్పుడైతే మీకు అయితే మెల్ల ఏమేమి దొరుకుతాయని చూపిస్తా చూడండి ఒకసారి అయితే. సో చూపిద్దాం చూడండి. సో ఇదైతే సద్గురు సాయి స్టీల్ రైలింగ్ గ్లాస్ వర్క్ అన్నమాట. ఇదైతే మనకైతే చంద్రంపేటకి వెళ్ళే, చంద్రంపేట నుంచి వెళ్ళి మన కోనరాపేటకి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర చూసుకోవచ్చు. ఇదైతే ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది వీళ్ళకైతే డిస్ప్లే పైన అయితే. వీళ్ళైతే ఉన్నా కిషన్ ఎంత మంచినా. సో ఈయనైతే అనమాట కిషన్ అన్న, కిషనే కదా, నడిగేట్ల కిషన్ అని చెప్పి మనోడే. సో ఈయనైతే షాప్ అయితే ఈ మధ్యన పెట్టిండు. ఈయన దగ్గర అయితే మనకి ఏమేమి దొరుకుతాయి అడిగి తెలుసుకుందాం. ఏమేమి ఏం రేట్లు ఉన్నాయో చూద్దాం. ఒక స్టూల్ కావాలి, స్టూల్ కావాలి. ఏది ఉన్నది అలా చేసే ఉన్నాయా? చేసింది ఒకటి ఉంది. ఇది 18 kg 4 బ్రాండ్. ఓకే, ఇలా లూజ్ మాల్ దొరుకుతుంది, ఒరిజినల్ మాల్ దొరుకుతుంది. ఓకే, ఇది అయితే మనకు 5,000 దాకా పడుతుంది. ఇది ఎంత వెయిట్ ఎంత ఉంటుంది? ఇది 18 kg. ఇలా 16 kg దొరుకుతుంది, 20 kg దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుంది ఇలా. ఓకే ఓకే, రేట్ కూడా అవైలబుల్ చూసి మాట్లాడచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఉయ్యాలనా? ఇది ఉయ్యాల. ఇది ఓలే అశోకనా? అశోక్ యాదవ్ సంగతి బాగానా? అంత బాగానా? మొత్తం సెట్ అయిపోయినట్టు వీళ్ళు ఉయ్యాలనా? ఇది అమ్మేదేనా? అమ్మేదే. ఓకే చూద్దాం ఒకసారి. లేవు ఉయ్యాలకి లేదు, చూద్దాం ఒకసారి ఉయ్యాల ఎట్లా ఉన్నది. ఇక్కడ చూసుకుంటే అయితే ఇది ఉయ్యాలైతే ఉన్నది. ఎంత 3 members ఇది కూర్చోడానికి? 3 members కూర్చోవచ్చు. చూసుకుంటే మంచిగా అయితే ఉన్నది. ఎంత పడుతుంది? ఇది మనకు లాస్ట్ 18,000 20,000 అమ్ముతాం. కానీ మన కస్టమర్లు వస్తే 18,000 ఇవ్వగలం. ఆగుతాయి స్పెంగులు మంచిగా, సూపర్ అవుతాయి. ఏదైనా చేంజ్ చేసి ఇస్తాం. మీకు ప్రాబ్లం రస్ట్ గిట్ల ఏం రాదు కదా? రాదు. మళ్ళీ ఇందులో మీకు ఏ కాస్ట్ కావాలన్నా, ఏ క్వాలిటీ కావాలన్నా. ఇది ఏం క్వాలిటీ? ఇది 202 స్క్వేర్ పైప్ తయారైంది. 202 అనేది ఏంటి అన్నట్టు? సైజ్ అన్నట్టు? ఇది సైజు కాదు, బ్రాండ్ దీన్ని. జిందాల్ కంపెనీలో అదొక బ్రాండ్. ఓకే ఓకే, జిందాల్ కంపెనీలో ఒక బ్రాండ్. ఇది మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటది. దీనికంటే ఒరిజినల్ శుద్ధం ఉంటాయి. ఇంకా ఇది చేయించిందా మనం కొనుకొచ్చిందా? ఇది మనకు అక్కడ మిషన్ లో తయారై వస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ మనం దీన్ని మిషన్ ఉండే మన దగ్గర. అచ్చా, ఫోల్డింగ్ అన్నది అక్కడి నుంచి వస్తుంది. వచ్చినాక మేము ఇక్కడ పెట్టి చేస్తాం. కానీ మంచిగా ఉంది అది. కానీ మంచి చిన్న హైట్ తక్కువ ఉంది. చిన్న పిల్లలు కూర్చోవడానికి చూద్దాం కంఫర్ట్ గా. ఎంత పడుతుంది ఇది మనకు ఫైనల్ గా? 18,000 పడుతుంది. మన కస్టమర్ల కోసం ఎత్తావా? మన ఫాలోవర్స్ కోసం తక్కువ ఎత్తావా? తక్కువ ఎత్తాం. అది మనకు తక్కువ చేస్తాం. ఎంతకి ఇస్తావు లాస్ట్ గా? ఇక వస్తే వాళ్ళు మాట్లాడితే 17,000 లాస్ట్. అంతేనా? ఇంకా చూడు ఏమైనా అత్తే పంపిస్తా. మన ఈ వీడియో చూసే వాళ్ళని వస్తారు మనల్లో. మీరు చూసుకుంటే ఉయ్యాలైతే చూసి పెడతా ఒకసారి చూడండి. నేను కూర్చున్నా, వస్తున్నాయి కంఫర్ట్ గా, మంచిగా ఉంది. 3 members కూర్చోవచ్చు కదా? 3 members కూర్చోవచ్చు. సో ఇంకా ఇంకేమున్నాయి మన దగ్గర? డైనింగ్ టేబుల్ ఉంది. డైనింగ్ టేబుల్ ఉందా? చూద్దాం. ఉయ్యాలు ఉన్నాయి కదా, అది కూడా చూద్దాం. సో ఇదేంటిదా? ఇది ఎంత 2 inches? ఇది 1.5 పైప్ అంటారు. ఇది ఇది 2 inch పైప్. 2 inch పైప్. ఇది 1.5 పైప్. 1.5 పైప్ ఇది. ఓకే ఓకే, ఈ పైప్ 3/4 పైప్ అంటారు. ఈ పైపా? ఇవి గురించి మనకు ఐడియా లేదు, కానీ మనకైతే ఒకటి స్టూల్ కావాలి. ఇవేంటి మంచి మంచి ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ రీలింగ్, ఇవి మోడల్ రీలింగ్.
ఓకే. మొత్తం ఒరిజినల్ కంపెనీ ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది. మనం లోకల్ మంచి కస్టమర్ ఉంటారు చేయించుకుంటారు కానీ ఇవన్నీ డెమో అన్నట్ట. ఇవన్నీ డెమో. వచ్చేసి ఇవన్నీ ఏ మోడల్ చేస్తావా? ఏ మోడల్ అయినా చేస్తాం. ఓకే ఓకే. మనకైతే వచ్చిన వాళ్ళు అవసరం అయితే విజిట్ చేయరు మన షాపు ఇక్కడికైతే. సో ఇంకా అవన్నీ ఇవన్నీ ఇవి ఇవ్వాలి అదేనా? సో సేమ్ ఉన్నాయి కదా, సేమ్ ఉంటది. ఇంకా బ్రాండ్ లో ఇలా ఇవన్నీ కావాలని చేసిస్తావా? చేసిస్తాం, తెప్పిస్తాం కంపెనీ నుంచి. ఓకే ఓకే. మంచిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. సోఫా సెట్ కూడా ఇవన్నీ బెడ్స్ కూడా. ఒక డైనింగ్ టేబుల్ అంటే ఈ మోడల్ ఉన్నాయి. ఓకే. ఇది అదే కదా, ఒకటి ఉన్నది ప్లస్ ఇది ఒకటి, ఇది కూడా బాగుంది. నేను ఈ టైప్ లో వేయించుకున్నా ఆల్రెడీ. ఓకే ఓకే. ఇంకా మనం డూప్లెక్స్ గ్లాస్ కానీ అన్ని చేసేస్తాం. గ్లాస్ ఏంటి అవేనా గ్లాసులు? ఇవి టపల్ గ్లాస్ పలగదు కదా? పలుగుతే మొత్తం పౌడర్ అయిపోతుంది. ఈ ముంగడదేమో అది కాదు, మామూలు రేట్ కమ్మి ఉంటది. పలుగుతే కింద పడుతుంది. ఓకే. టఫన్ ఉన్నది, మంచి మామూలు ఉన్నది. టఫన్ ఒరిజినల్ ఇక. ఓకే ఓకే. చేయించుదాం ఉన్నది కదా, చేపిస్తా అన్నాడు కానీ నీ ఇష్టం. చూద్దాం. మీరే మనకు సైజ్ అడ్జస్ట్ అయితే చైర్ అనుకో తీసుకుందాం, లేదంటే అనుకో ఓకే కంఫర్ట్ ఉంది కానీ లేదంటే చేపిద్దాం. ఎంతసేపు అయితే చేతే ఎంతసేపు అయితే ఈ స్టూల్ చేసినాక ఎంతసేపు అయితే? గంట పడుతుందా? చూద్దాం. వీలైతే అయితే మనం అయితే దగ్గర అయితే కటింగ్ చేయించుకొని చేద్దాం, లేదంటే కున్నా తీసుకోపోదాం, ఏదో ఒకటి డిసైడ్ చేస్తా. సో ఇదనమాట. సో మా షాప్ అయితే మనదే, ఫ్రెండ్దే విషయం అని చెప్పి అవసరం అయితే విజిట్ చేయరి. నేను వీలైతే స్టూల్ చేయిస్తా, లేదంటే తీసుకొని పోతా, ఏదో ఒకటి అవుతుంది. అలా షాప్ అయితే వెళ్ళిపోదాం. సో గాయస్ ఇవాళ అయితే మొత్తానికైతే మనకు మాలకు సంబంధించిన సామాన్ అయితే మొత్తం అయితే తీసుకున్నా. మన మాల తీసుకున్న డ్రెస్సులు తీసుకున్నాం. సో పొద్దున అయితే పోయి మాల వేసుకోవాలి. పొద్దున అయితే 4:30 అట్లా లేచి పొద్దున ఫ్రెష్ అప్ అయ్యి పోయి మాల వేసుకోవాలి. పోయి మనకైతే ఇక్కడ సిరిసిల్లలో అయితే శివాలయంలో అయితే 11 రోజులు మాల అయ్యారట. అందుచేత మనం అయితే వేమనాడకి అయితే పోదాం. వేమనాడలో వస్తాం. వేమనాడ టెంపుల్, రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కొంచెం కన్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి భీమల గుళ్ళకు అంత ముందుకు భీమల గుళ్ళకు ఉంది. భీమల గుళ్ళ కూడా వేసే ఛాన్స్ లేదు ఇప్పుడు, ఎందుకంటే అక్కడ దేవుడు బిజీ అయిపోయిండు. మనం అయితే బద్దిపోచమ్మ ముంగడ ఉన్న నగారేశ్వర స్వామి టెంపుల్ ఉంటది, వీలైతే అక్కడికి అయితే పోదాం. అక్కడనే ఇస్తారట. నేను అయితే వేరే ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి అడిగితే అక్కడికి పోయి అక్కడనే ఇస్తారు అని చెప్పిండు. సో మనం అయితే పొద్దున్న లేచి అయితే ఆడికి పోయి శివమాల అయితే శివదీక్ష అయితే తీసుకుందాం. 11 రోజులు అయితే శివదీక్ష. అంటే మనకు ఇంకా వీళ్ళని బట్టి చూసుకుంటాను, వేసుకుంటాను. 11 రోజులే కదా వేసుకుంటారు అని చెప్పి అనుకోవచ్చు మీరు. 11 రోజులే సరే, మంచి మనసుతోని, నిండు మనసుతోని మన స్వామివారిని మొక్కితే సరిపోతుంది. మాక్సిమం 41 వేయాలి శాస్త్ర ప్రకారం అయితే, కానీ మనం అయితే ఇంకా 11 రోజులు అయితే వేసుకుంటాం. నేను మా బాబు కూడా వేపిస్తా. సో ఇదన్నమాట ముచ్చట. అయితే మొత్తానికైతే మంగళ షాప్ పోయి షేవింగ్స్ తీసుకున్నా, కటింగ్ కూడా సెట్ చేయించిన. 11 రోజుల మందం ఇంకా కంప్లీట్ ఏంటిదే. రేపు పొద్దున అయితే లేవాలి, అంటే ఇప్పుడు తొందర పడుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయరి, షేర్ చేయరి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయరి. థ్యాంక్ యూ సో మచ్. అందరికైతే గుడ్ నైట్, బాయ్.